హాయ్ అండి, మీ శ్రవంతిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్. ఈరోజు మీకు సమ్మర్ రెసిపీని అయితే షేర్ చేయబోతున్నాను. మ్యాంగోస్ వచ్చాయి కాబట్టి మ్యాంగో పానకం, ప్లెయిన్ పూరి, మసాలా పూరి వీడియోని అయితే మీకు షేర్ చేయబోతున్నాను. సమ్మర్ వచ్చిందంటే చాలు మా ఇంట్లో టిఫిన్ వచ్చేసి ఎక్కువగా ఇదే ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఈ వీడియోని చూసి తప్పకుండా మసాలా పూరిని ట్రై చేయండి. ఇక్కడ నేను 2 kgs వరకు మ్యాంగోని ఒక హాఫ్ అన్ అవర్ వరకు వాటర్లో వేసి నానబెట్టి తీసేసి తుడిచి, ఇలా మనం పండ్లని ఇప్పుడు ఫస్ట్ కదా, పండ్లు రాగానే సరిగ్గా మనకు జ్యూస్ అయితే వెళ్ళదు. మంచిగా చేతితోటి మెదుపుకున్న తర్వాత జ్యూస్ని అయితే తీసేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ జ్యూస్లో ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటరు, 1 గ్లాస్ వరకు మిల్క్, రుచికి సరిపడా షుగరు అండ్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసేసి ఇలా బ్లెండర్ తోటి అయితే బ్లెండ్ చేసేసుకోవాలి. చేత్తో కానీ బ్లెండర్తో కానీ ఇలా మనం మ్యాంగో జ్యూస్ని అయితే చేసేసుకొని ఇప్పుడు ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఒకసారి మీరు తీపి సరిపోయిందా లేదా అని చూసేసుకొని షుగర్ వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు పూరి ప్రిపరేషన్ కాబట్టి ఇక్కడ నేను మసాలా పూరి ఏ విధంగా చేయాలనేది చూపిస్తున్నాను. ఇక్కడ ఒక పెద్ద బౌల్లో ఒక హాఫ్ కేజీ వరకు ఆశీర్వాద్ గోధుమ పిండి తీసుకున్నాను. ఇందులో ఒక పావు కేజీ వరకు శనగపిండిని తీసుకున్నాను. హాఫ్ కేజీ గోధుమ పిండికి పావు కిలో శనగపిండి తీసుకోవాలి. మసాలా పూరికి కొంచెం ఎక్కువగా వేసుకోవాలంటే 300 గ్రామ్స్ వేసుకోవాలి. అంతకంటే ఎక్కువగా వేసుకుంటే పూరి మెత్తగా ఉండదు, విరిగిపోతుంది. ఇప్పుడు ఈ 2 పిండిని బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు క్రష్ చేసిన 1 స్పూన్ వాము, క్రష్ చేసిన 1 స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ పసుపు, 4 స్పూన్ చిల్లీ పౌడర్, 2 స్పూన్స్ సాల్ట్ వేసేసుకొని ఇందులో చిన్న చిన్నగా ఇలా తురుముకున్న కరివేపాకు కూడా వేసేసుకొని ఈ పిండిని బాగా మిక్స్ అయ్యేంతవరకు కలుపుకోవాలి. ఎందుకంటే దానిలో అన్నీ వేసేసాం కాబట్టి ఈ పిండిని మంచిగా కలుపుకొని ఒకసారి పిండిని కొంచెం నోట్లో వేసుకొని చూడండి, మీకు ఏమైనా పడుతుంది అనిపిస్తే వేసేసుకోండి. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని మరొకసారి అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుంటూ పూరి పిండిలాగైతే కలుపుకోవాలి. పిండిని మరీ మెత్తగా కాకుండా మరీ లూజుగా కాకుండా ఈ వీడియోలో చూసిన విధంగా పూరి పిండిని అయితే కలుపుకోండి. చాలామంది పూరీలు పొంగాయి అంటారు కదా, కొన్ని టిప్స్ పాటిస్తే పూరీలు మాత్రం చక్కగా పొంగుతాయి. పూరి పిండి తడిపేటప్పుడు అందులో మంచిగా సాల్ట్ వేసుకోవాలి, కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. పిండి కలిపేటప్పుడు వేళ్ళతోటే కలపాలి, చేతినైతే హ్యాండ్ని యూజ్ చేయొద్దు. ఇలా పిండిని మొత్తం కలిపేసి పైనుండి ఆయిల్ అప్లై చేసేసి ఇప్పుడు మసాలా పూరి పిండిని పక్కన పెట్టేసి ఇప్పుడు ప్లెయిన్ పూరి కోసం ఇందులోనే ఒక హాఫ్ కేజీ వరకు ఆశీర్వాద్ పిండి తీసుకున్నాము. ఇందులో 1 స్పూన్ వరకు సాల్ట్ వేసేసి చూడండి, 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసి పిండిని ఓన్లీ వేళ్ళతోటే కలపాలి, హ్యాండ్ మొత్తం యూజ్ చేయొద్దు. పూరి పిండికి కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం చపాతీ ముద్దలా కలుపుకోవాలి. వేళ్ళతోటి పిండిని ఎంత మంచిగా కలిపితే పూరి అనేది అంత సాఫ్ట్గా పై వరకు పొంగుతుంది. కొన్ని టిప్స్ మాత్రం పాటిస్తే పూరి చక్కగా పొంగుతుంది, చాలా బాగుంటుంది. ఈ విధంగా పూరి పిండిని కలుపుకొని పైనుండి ఆయిల్ అప్లై చేసేసి పిండిని 10 నిమిషాల వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఈ 2 పిండిలను కలిపి పక్కన పెట్టేసుకున్నాము. 10 నిమిషాల తర్వాత మీకు నచ్చిన సైజులో ఇలా ఉల్లలు వేసుకోండి. పూరి పిండి అనేది ఈ విధంగా ఉండాలి, మరీ మెత్తగా కాకుండా మరీ టైట్గా కాకుండా ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు చపాతీ పీట మీద ఇలా ఉల్లలు అయితే వేసుకున్నాం కదా, ఇలా మనమైతే పూరీలు అయితే ప్రెస్ చేసుకోవాలి. పూరి మంచిగా పొంగాలన్నా కూడా ఆయిల్ అనేది చాలా హీట్ అయి ఉండాలి. పూరి మందంగా ఒత్తుకోవాలి, పల్చగా ఒత్తుకుంటే పూరి అనేది పొంగదు. మందంగా పూరిని ఒత్తుకుంటే పూరి పై వరకు మంచిగా పొంగుతుంది. ఇలా పొడి పిండిలో మీకు నచ్చిన సైజు ఉల్లలు వేసుకున్నారు కదా, ఇప్పుడు వీటన్నిటిని మనం పూరి సైజులో చిన్న చపాతీలాగా అన్నీ ఒత్తుకోవాలి. ఇలా మసాలా పూరికి అయితే మధ్యలో హోల్ అయితే చేసేసుకోవాలి. ఇలా ప్లెయిన్ పూరి అయితే మందంగా ఒత్తుకోవాలి. ఇలా మనం ఒక్కొక్కటి అన్నీ ఒత్తుకున్న తర్వాత పక్కకు పేపర్లో అయితే వేసేసుకొని ఇలా బ్యాచ్ల ప్రకారం 10 మనం ఇలా ఒత్తుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ అన్నీ నేను వైట్ పూరీలన్నీ ఒక సైడు, మసాలా పూరీలన్నీ ఒక సైడ్ అయితే పేపర్లో ఇలా స్టెప్ బై స్టెప్ అయితే వేసేసుకున్నాము. ఒకదానికి ఒకటి అతుక్కోకుండా ఇలా అన్నీ ఒత్తడం అయితే అయిపోయింది. ఇప్పుడు డీప్ ఫ్రై చేయాలి కాబట్టి స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక పెద్ద కడాయిలో ఒక హాఫ్ కేజీ వరకు అయితే ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం పూరీలను అయితే డీప్ ఫ్రై చేసేసుకోవడమే. ఇక్కడ నేనైతే ఫస్ట్ మసాలా పూరీని అయితే డీప్ ఫ్రై చేస్తున్నాను. మనం పూరి వేయగానే ఫస్ట్ మనం గరిటెతో ప్రెస్ చేయాలి. ప్రెస్ చేయడం వల్ల ఆయిల్ హీట్ ఉండడం వల్ల పూరి అనేది పై వరకు పొంగుతుంది.
మీరు కూడా తప్పకుండా ఈ మసాలా పూరిని అయితే ఈ వీడియోలో చూసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మ్యాంగో జ్యూస్కి మసాలా పూరి సూపర్ కాంబినేషన్. జ్యూస్ అనేది తీయగా, పూరి అనేది కారంగా సూపర్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటే పూరీని అయితే వేసి డీప్ ఫ్రై చేసేసుకోవాలి. రెండు అయితే వేయకూడదు, సరిగ్గా అవి డీప్ ఫ్రై కావు. ఇప్పుడైతే ప్లెయిన్ పూరి చూపిస్తున్నాను. ఇలా వేయగానే మనం గరిటెతో ఫస్ట్ ప్రెస్ చేయాలి. ప్రెస్ చేయగానే ఆయిల్ హీట్కి పూరి అనేది పై వరకు పొంగుతుంది. చూడండి, ప్రతి పూరి ఇదే విధంగా పొంగుతుంది మనం కొన్ని టిప్స్ కనుక పాటిస్తే. ఇలా మనం ఒత్తుకున్న పూరీలన్నీ స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి నెమ్మదిగా మనం డీప్ ఫ్రై అయితే చేసేసుకోవాలి. పూరీలు ఒక్కొక్కటే డీప్ ఫ్రై చేసేసుకోవాలి. రెండు అయితే మనం డీప్ ఫ్రై చేసుకుంటే సరిగా పూరీలు అనేవి డీప్ ఫ్రై కావు. ఇలా అన్ని పూరీలన్నీ డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత ఫస్ట్ డైరెక్ట్లో బౌల్లో వేసుకోకూడదు, ఫస్ట్ పేపర్లో వేసేయాలి. పేపర్ అంతా ఆయిల్ పీల్చుకున్న తర్వాత ఇలా బౌల్లో వేసేసుకొని మనం హ్యాపీగా తినడమే. ఎంతో టేస్టీగా ప్లెయిన్ పూరి మసాలా పూరి మ్యాంగో పానకం అయితే రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నోటిఫికేషన్స్ అన్నీ మీకైతే వస్తాయి. బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచండి. మీరు చేసుకున్న తర్వాత మీకు ఎలా వచ్చింది అనేది నాకు మంచి ఫీడ్బ్యాక్ని అయితే అందించండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.